children? Good evening, ma'am. So ఈ రోజు యాక్టివిటీ ఏంటంటే ఫ్రాక్షన్స్. ఆల్రెడీ మనం ఫ్రాక్షన్ కాన్సెప్ట్ చూసాం, కానీ ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయాలి అంటే మీరు ఎక్కువ ప్రాసెస్ చేయాలా, తర్వాత ఎక్కువ టైం కూడా తీసుకుంటారు కదా. నేను విత్ ఇన్ సెకండ్స్లో ఎట్లా చేయాలా అనేది నేను మీకు నేర్పిస్తాను. అర్థమవుతుందా? మెథడ్ మామూలుగా మీరు ఏం చేస్తారు మీరు 4 3s are 12 12 plus 1 13 by 4 డినామినేటర్ సేమ్ ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. తర్వాత ఇక్కడ విచ్ ఆపరేషన్ ప్లస్ 5 7s are 35 35 plus 1 36 by 5 ఇలా చేయాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఎల్సిఎం కనుక్కుంటాం. 4 కి 5 కి ఎల్సిఎం కనుక్కుంటే ఏమొస్తుంది, 20 వస్తుంది. అవునా? 4 5s are 20. నెక్స్ట్ 30 ఒక్కొక్క టర్మ్ ని మనం ఇప్పుడు నేను ఈ టర్మ్ ఇక్కడ ఉండే దాన్ని తీసుకుంటున్నాను. అర్థమవుతుందా ఈ ఫ్రాక్షన్ ని? 13/4 ఇంటూ 20 చేస్తే ఎంత నాన్న? 13/4 into 20. 4 1s 4 5s 13 5s are ఎంత? 65. నెక్స్ట్ 36/5 into 20 కదా ఎల్సిఎం. 5 1s 5 4s 36 into 4 ఎంత నాన్న? 36 into 4 చెప్పండి. 4 6s are 24 4 3s are 12 12 plus 2 40 144. అవునా? సో ఇప్పుడు 144 ప్లస్ 65 యాడ్ చేయండి. 144 ప్లస్ 65 ఎంత? 144 ప్లస్ 65 ఎంత నాన్న? 209 కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే 209 ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 20 ఇట్లే ఉంటుంది డినామినేటర్ 20 ఇక్కడ ఇట్టే ఉంటుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 10 20 ఇంటూ 10 ఎంత నాన్న? 200. 20 ఇంటూ 10 ఎంత? 200. 200 కి 9 యాడ్ చేస్తే 209. ఇదేనా మిక్స్డ్ ఫ్రాక్షన్? ఇది మనకి ఆన్సర్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మళ్ళీ నేను కన్వర్ట్ చేసేసా. 20 ఇంటూ 10 ఎంత? 200. 200 ప్లస్ 9 209. ఇదేనా ఆన్సర్? 3 ప్లస్ 7 ఎంత నాన్న? ఈ రెండింటిని మనము యాడ్ చేయాలి. ఎంత? 10. ఓకేనా? ఈ 4 5 ని రెండింటిని మనము యాడ్ చేసి పైన వేయాలి న్యూమరేటర్ లో. ఎంత నాన్న? 9. ఇప్పుడు ఈ 4 5 ని రెండింటిని మళ్ళీ మనం మల్టిప్లై చేయాలి. ఎంత? 4 5s are 20. చూసారా ఆన్సర్? ఇది ఎంత ప్రాసెస్ అయ్యింది ఇది చూసారా? విత్ ఇన్ సెకండ్స్ లో నేను చేసేసాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నేను మీకు ఇస్తాను, దాన్ని మీరు వర్కౌట్ చేసి తీసుకొని వస్తారా? ఓకే. 2 క్వశ్చన్స్ ఇస్తాను. 2 క్వశ్చన్స్ మీరు వర్కౌట్ చేసి తీసుకురావాలి. ఓకేనా? ఈ 2 క్వశ్చన్స్ రేపు హోంవర్క్ నాన్న. జనరల్ మెథడ్ వేయాలా, షార్ట్ ట్రిక్ వేయాలా? దీనికి ఉదాహరణగా చెప్పేస్తాను చూడండి ఎట్లా చేయాలో. మీకు తెలుసు కదా, 4 + 5 9 3 + 4 3 + 4 7 by 3 4s are 12. అంతే కదా. ఒకసారి చూసుకోండి. ఈ ప్రాబ్లం మీకు హోంవర్క్ చేసుకొని రావాలి. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ.